మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగుల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తీసేస్తోంది. తమకు కావాల్సిన కోడింగ్ను ఏఐతో రాయించుకుంటున్నామని ఆ సంస్థ ప్రకటించింది. మెటా కూడా అంతే. వచ్చే 18 నెలల్లో తమ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉండరని, అంతా ఏఐ కోడింగ్ ఉంటుందని జుకర్బర్గ్ ప్రకటించారు. ఈ దిగ్గజ కంపెనీలే ఇలా ఉంటే ఇక ఇతర కంపెనీలు మాత్రం సైలెంట్గా ఉంటాయా? ఇప్పటికే ఏఐతో కోడింగ్ రాయించేసుకోవటం ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవటం ఇప్పటి వరకు ఓ స్టేటస్. ఇతర ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్ల కన్నా వీరిది హై లెవెల్. ఇంజనీరింగ్ చదవకపోయినా ఇంజనీర్ అయ్యేలా సాఫ్ట్వేర్ రంగం మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు వారి జీతాలు లక్షలకు చేరాయి. హై క్లాస్ జీవితాలకు అలవాటు పడ్డారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా పరిస్థితి వచ్చేసింది. ఎక్కువ జీతాలు తీసుకోవటం హక్కుగా భావించవద్దని, రోడ్డున పడే రోజులు వచ్చాయని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతాలు పొందడాన్ని శాశ్వతంగా భావించవద్దని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి సాంకేతిక వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన ప్రకటించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మెకానికల్, సివిల్ ఇంజనీర్లు, కెమిస్టులు, టీచర్ల కంటే ఎక్కువ జీతం పొందడం ఎటువంటి హక్కు కాదు. దాన్ని శాశ్వతంగా భావించకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ, అడ్వాన్స్డ్ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉత్పాదకత విప్లవం వస్తోంది. గత ఏడాది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు ఏఐ ప్రభావానికి గురవుతాయని తేలింది. అధునాతన ఆర్థిక వ్యవస్థలలో ఈ ప్రభావం 60% వరకు ఉంటుందని కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రియలిస్టులు చెబుతున్నారు. మార్పులను అర్థం చేసుకునేవారు, దానికి తగ్గట్లుగా మార్పులు చేసుకునే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఇంటెల్ మాజీ సీఈఓ ఆండీ గ్రోవ్ కేవలం పారానాయిడ్లు మాత్రమే సర్వైవ్ అవుతారు అని విశ్లేషించారు. అది నిజమేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇదంతా ఏఐ, అడ్వాన్స్డ్ టూల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్లనే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రంగా జరగనుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెడీ కావాల్సిందే. ఇప్పటి వరకు ఆహా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నవారు రేపు పాపం అనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం ఉండదు. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ పోవాల్సిందే. నిరంతరం పోరాటం చేయాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.